పొలిటికల్ ఫ్యూచర్ క్లారిటీ లేక సందిగ్ధత పరిస్థితులను ఎదుర్కొంటున్నాడట ఆ మాజీ మంత్రి. సొంత అడ్డాని వదిలి వలస స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు తిరిగి ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదల ఒకవైపు ఉన్నప్పటికీ మనసు మాత్రం సిట్టింగ్ స్థానం వైపే లాగుతోందట. ప్రస్తుతం ఉన్న ప్లేస్లో ఎదురవుతున్న పొలిటికల్ సవాళ్లతో ఇక్కడ కంటే అక్కడే బెటర్ అనే ఒపీనియన్లో ఉన్నాడట ఆ మాజీ మంత్రి. ప్రస్తుతం ఉన్న ప్లేస్లో కష్టంగానే బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోందట. ఎప్పటికైనా అధిష్టానం ఆలోచనలో మార్పు రాకపోతోందా, పాత ప్లేస్లో ప్లేస్మెంట్ దొరక్కపోతోందా అన్న ఆశతో వలస స్థానంలో పని చేసుకుంటూ పోతున్నాడట ఆ మాజీ మంత్రి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏంటా కథ? వైసీపీ ముఖ్య నేతల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒకడు. అధినేత జగన్కు వీరాభిమానిగా, అత్యంత సన్నిహితుల్లో ఒకటిగా గుర్తింపు ఉన్న నేత. ఇందుకు తగ్గట్లుగానే అధిష్టానం కూడా సురేష్కు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తూ వస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో సొంత బంధువు అయిన బాలినేనిను పక్కన పెట్టిన జగన్ సురేష్ను మాత్రం 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొదటిసారి 2009 ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సురేష్ వైసీపీ ఏర్పాటు తర్వాత జగన్ వెంట నడిచాడు. 2014 ఎన్నికలలో తిరిగి మరోసారి ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపించినప్పటికీ అధిష్టానం పాలపర్తి డేవిడ్ రాజుకు టికెట్ కేటాయించడంతో సురేష్ సంతనూతలపాడుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసి రెండవసారి విజయం సాధించాడు సురేష్. అయితే ఆ సమయంలో మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీ టికెట్పై ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన డేవిడ్ రాజు టీడీపీ పంచన చేరడంతో సురేష్కు మళ్లీ సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి లైన్ క్లియర్ అయింది. 2019లో ఎర్రగొండపాలెం వైసీపీ నుండి పోటీ చేసిన సురేష్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఫుల్ టైం మంత్రిగా పనిచేశాడు సురేష్. మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసేందుకు సురేష్ ఆసక్తి చూపించినప్పటికీ వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పులతో సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇక వైసీపీ అధిష్టానం ఎర్రగొండపాలెం టికెట్ను తాటిపర్తి చంద్రశేఖర్కు ఖరారు చేయడంతో సురేష్ కొండేపికి షిఫ్ట్ అవ్వక తప్పలేదు. నేటి ఎన్నికల్లో సురేష్ కొండేపి నుండి అయిష్టంగానే ఎన్నికల బరిలో నిలిచాడు. అయిష్టంగానే కొండేపి బరిలో నిలిచిన సురేష్ 24,000 ఓట్ల తేడాతో రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి చేతిలో ఓటమిని చవిచూశాడు. కొండేపి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బలమైన నేతగా ముద్రపడ్డాడు. భవిష్యత్తులో కూడా ఇక్కడ టీడీపీని ఢీకొట్టడం సురేష్కు అంత ఈజీ అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలోనే కొండేపిలో అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లు, సొంత పార్టీలో ఆశించిన స్థాయిలో మైలేజ్ పెరగకపోవడంతో పొలిటికల్ ఫ్యూచర్పై డైలమాలో పడుతున్నాడట. గతంలో సొంత ఇలాకా అయిన ఎర్రగొండపాలెంలో తిరుగులేని విజయాలను సాధించిన సురేష్కు కొండేపిలో టీడీపీని ఢీకొట్టడం అంత ఈజీ అయ్యే పని కాదని స్థానికంగా నడుస్తున్న మాట. అయితే అధిష్టానం నిర్ణయాన్ని కాదనకుండా కొండేపిలో సురేష్ పనిచేసుకుంటూ పోతున్నాడు. వైసీపీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ క్యాడర్లో జోష్ నింపే మైలేజ్ పెంచుకుని ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కొండేపి నుంచే తిరిగి పోటీ చేసి ఓడిన చోటే గెలిచి చూపిస్తానని చెప్పుకొస్తున్నాడు. వైసీపీ ఆవిర్భావం నుండి కొండేపి నియోజకవర్గం ఆ పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉంది. ఇంతవరకు కొండేపి నియోజకవర్గంలో వైసీపీ బోనీ కొట్టింది లేదు. ప్రతి ఎన్నికలలోనూ నేతలను మార్చి బరిలో దింపుతున్నప్పటికీ ఇక్కడ విజయం మాత్రం ఫ్యాన్ పార్టీకి ద్రాక్షగానే మారింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, కలిసి పనిచేసిన నేతల్లో సఖ్యత లేకపోవడం ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు కొండేపిని టీడీపీ తన కంచుకోటగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాతో పాటు రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు కొండేపిని టీడీపీ అడ్డాగా మార్చేశారు. కొండేపి వైసీపీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలతో రగిలిపోతున్న స్థానిక నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చి టీడీపీ కంచుకోటను ఢీకొట్టడం సురేష్కు పెద్ద టాస్క్గానే చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులలో తన బలగం ఉన్న సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం బెటర్ అనే అభిప్రాయం సురేష్లో ఉంది. అక్కడకు షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నప్పటికీ అధిష్టానం ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో సురేష్ ఇక్కడ పని చేసుకోవాల్సి వస్తుందట. సురేష్ కొండేపిలో పనిచేస్తున్నప్పటికీ ఆయన మనసు మాత్రం ఎర్రగొండపాలెం వైపే ఉంది. 2029 ఎన్నికల సమయానికి అధిష్టానం ఆలోచనలో మార్పు రాకపోతుందా అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు సురేష్. చూడాలి మరి వచ్చే ఎన్నికల నాటికి సురేష్ ఆశలు ఫలిస్తాయో లేదో.